హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అమెరికన్స్ యొక్క ఉత్కంఠకి తెరపడుతుందని కూడా, అంటే ఏలియన్స్ యొక్క సీక్రెట్ ఫైల్స్ ని బయటపెట్టి విడుదల చేయాలి అంటూ అధికారులను ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? యాక్చువల్గా అమెరికా ట్రంప్ నిర్ణయాలకు వాటికి నాకు పెద్దగా నమ్మకం లేదు. కాకపోతే ఇది 1980s నుంచి కూడా ఏలియన్స్ వాటి మీద సినిమాలు హాలీవుడ్ వాళ్ళు తీశారు. ఇప్పుడు మన దగ్గర కూడా రీసెంట్గా శివకార్తికేయన్ హీరోగా తీశారు. అంటే గ్రహాంతరవాసులు ఉన్నారు అనేది మన సనాతన ధర్మంలో నమ్మకం ఉంది. ఎందుకంటే మనలాంటి ఇంకొక లోకం ఉంది, ఆ గ్రహాల్లో కూడా మనుషులు ఉంటారు, మనలాగా 14 భువనభాండములు ఉంటాయని, అసుర వితర పాతాల సురలోకం ఏవో అంటారు కదా, అట్లాగే చాలా లోకాలు ఉన్నాయి, అందులో కూడా రకరకాల మనుషులు ఉంటారని మనం నమ్ముతాం. వాళ్ళు అంత ట్రాష్ సైన్స్ అంటారు. అలాంటివైనా ప్రూఫ్స్ దొరికితేనే వాళ్ళు నమ్మరు. నాకు తెలిసి ఇది 2004లో ఎప్పుడు 5లో నాకు గుర్తులేదు, అంటే నేను కెరీర్ స్టార్ట్ చేసే కొత్తలో ఏలియన్స్ వెర్సెస్ ప్రెడేటర్ అని ఏదో సినిమా వచ్చింది అప్పుడు హాలీవుడ్. అందులో ఏలియన్స్ని ఎలా అయితే చూపించాడో అక్కడికి ఒక 1 year తర్వాత ఒక న్యూస్ ఛానల్లో వీళ్ళకి ఒక యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ థింగ్స్ అని ఉంటాయి, యూఎఫ్ఓ అని అంటారు, ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్, అన్ఐడెంటిఫై ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అంటే యూఎఫ్ఓ అంటారు. ఇప్పుడు మన యాడ్స్లో కూడా ఏదో చూపిస్తున్నారు కదా, బింగో ఏదో యాడ్ ఇలా వస్తుంది, ఇది లేసి ఏవో తీసుకుంటుంది. సో అట్లాగా ఉంటారని వాడి సినిమా తీశాడు. బట్ వీళ్ళకి శాటిలైట్ సంబంధించి కొన్ని ఫోటోలు దొరికితే ఆ ఫొటోస్లో కూడా అటువంటి ఆకారం గల మనుషులే వచ్చాయంట. సో ఏదైతే హాలీవుడ్ దర్శకుడు ఊహించి ఆ బొమ్మని క్రియేట్ చేసి గ్రాఫికల్గా చూపించాడో సేమ్ అవి పోల్నే ఉన్నాయి. అంటే వాడు ఎన్నో బుక్స్ రెఫర్ చేసి ఉంటాడు బహుశా డైరెక్టర్. సో అట్లాంటి ఉన్నాయి అనేది ఒక వాస్తవికత అయితే దగ్గరగా ఉంది. బట్ ఎవరు ప్రూవ్ చేయలేదు. మేబీ వేరే దేశస్తులు కూడా ప్రూవ్ చేస్తారని భయంకి ఇప్పుడు వీడు లీక్ ముందు మేమే చెప్పాము అని చెప్పడానికి బయటకు పెడుతున్నాడేమో. ఇమీడియట్ గా ఫైల్ ని బయట పెట్టండి, గ్రహాంతరవాసులు ఉన్నారు దాని గురించి చెప్పండి అని. ఇది చెప్తున్నారు కదా, ఆల్మోస్ట్ చాలా ఏళ్ళ నుంచి అవుతుంది. లాస్ట్ టైం బరాక్ ఒబామా గవర్నమెంట్ అప్పుడు కూడా యుఎస్లో దీని మీద చాలా కోట్లు ఖర్చు పెట్టారంట. యుఎఫ్ఓలు ఉన్నాయా, ఐడెంటిఫై అయ్యా, ఎక్కడైనా దిగితే అక్కడ దిగిన మూలాలు ఏమి ఉన్నాయి, దొరికాయా. ఇప్పుడు రీసెంట్గా శంబలా అని ఉంది, ఎక్కడి నుంచో అది సినిమా వచ్చింది, ఎక్కడి నుంచో పడింది అన్నట్టుగా. తర్వాత చాలా అంటే ఈ వరల్డ్లో ఇప్పటికీ గుర్తించలేనివి, కనుక్కోలేనివి చాలా ఉన్నాయమ్మా. తెలియకపోతే వాళ్ళు నమ్మరు, గుర్తిస్తేనే నమ్ముతారు. లేదనుకో ట్రాష్ అనేస్తాడు. ఒకవేళ అది ఉందని ప్రూవ్ అయితే అప్పుడు దానికి మళ్ళీ సైన్స్ తో లింకప్ చేసి మాట్లాడతాడు. అంటే నీకు తెలియకపోతే లేనట్టేనా. వాడు కార్తికేయ సినిమాలో అనుభవం కేర్ ఒక మంచి డైలాగ్ అంటారు, మనం చూడలేకపోతున్నామంటే వస్తువు లేదని అర్థం కాదు. మన కళ్ళ ముందు కూడా చాలా బ్యాక్టీరియా, వైరస్ ఉంటాయి కదా, మనకు కనిపిస్తాయా? గాలే కనిపించట్లేదు, మనం దాని మీద బతుకుతున్నాం. సో అట్లాగా సైన్స్కి దీనికి ఒక వితండవాదం అయితే ఉంది. మెల్లమెల్లగా ప్రూఫ్స్ దొరికే కొద్దీ దాన్ని నమ్ముతున్నారు. సైన్స్ పరంగా ప్రూవ్ అయింది కదా అంటున్నారు. సో మేబీ ప్రపంచ దేశాల్లో ఇంకెవడైనా బయట పెట్టేస్తాడని భయంకి ట్రంప్ ముందు మా దేశానికే పేరు రావాలని పెట్టాడేమో. ఎందుకంటే రీసెంట్గా తెలిసింది ఏంటంటే చంద్రమండలం మీద కూడా ఫస్ట్ కాల్ పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మావోల్ అని చెప్తారు కదా, అది అసలు ట్రాష్ అంట. ఎందుకంటే దానికి సంబంధించిన ఆ పరంపరలో వచ్చిన సైంటిస్టులకి రీసెంట్గా ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేసి మీరు ఈ బైబిల్ మీద ఒట్టేసి చెప్పండి అంటే ఒట్టేయట్లే. ఇంకోటి ఏంటంటే అక్కడ స్పేస్ లో వేరే గ్రహంలో గాలి అవి ఉండవు. మరి అక్కడ అమెరికన్ జెండా రెపరెపలాడుతున్నట్టు ఎలా వచ్చాయి? తర్వాత ఆ ఫస్ట్ షూ అచ్చు ఏదైతే ఉందో గ్రహంలో పడింది, అసలు అలాంటి షూవే వేసుకోరంట స్పేస్ లోకి వెళ్ళేవారు. ఆ స్పేస్ షూట్, ఆ షూకి ఈ షూకి సంబంధమే లేదు. అంటే ఇది కేవలం గ్రాఫికల్గా ఏదో అడ్జస్ట్ చేసి ఫోటో తీసి ప్రపంచంలో అందరికన్నా మేమే ముందెళ్ళామని చెప్పుకోవడానికి అమెరికా ఆడిన ఒక హై డ్రామా అనేది కొంతమంది మేధావుల యొక్క ఉద్దేశం. అయినా అయిండొచ్చు, అలాంటి అమెరికాయే కదా, ప్రతిదీ ఉన్నది లేనట్టుగా క్రియేట్ చేసేసి మేమే పెద్దతరంగా ఉండాలని ఫీల్ అయ్యే దేశం అది. ఎంతసేపు అగ్రరాజ్యం పెద్దన్న అని చెప్పుకోవాలి వాడికి ఎవడో ఎదిరిస్తే మాత్రం ఇంకా యుద్ధం ప్రకటిస్తారు. మనం చూస్తూనే ఉన్నాం. సో ఇంకా ఏలియన్స్ కూడా చూద్దాం. ఆ ఫైల్ రిలీజ్ చేయించి ఆర్డర్స్ పాస్ చేశాడంట. ఇంకా అందులో నిజాలా అబద్ధాల వాస్తవాలు ఇప్పుడు అంతా టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి మన వాళ్ళు ఎవరు నమ్మరు. నిజంగా వాస్తవం అయితే నమ్ముదాం. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్.